నెల్లూరు నగరంలో గ్రాండ్ ట్రంక్ రోడ్డు పక్క సందులో ఉన్న ఈ అల్పాహార కేంద్రం పేరు సురేష్ హాట్ ఫుడ్స్. 30 ఏళ్లుగా దోశప్రియులను ఆకర్షిస్తోంది ఈ హాట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ దోశ, ఇడ్లీ, వడ లాంటి అల్పాహారం సాయంత్రం 6 గంటల నుంచి దొరుకుతుంది. కానీ ఈ హాట్ ఫుడ్ సెంటర్లో తయారయ్యే నెయ్యి కారం దోశ 3 దశాబ్దాలుగా దోశప్రియులను ఆకర్షిస్తూనే ఉంది. ఇక్కడ బొగ్గుల పొయ్యి మీద దోశ తయారు చేస్తారు. పెంక మీద దోశ వేసి దానిపైన పల్లీల చట్నీ, ఎర్రకారం దట్టించి చెంచాల కొద్ది నెయ్యి పోస్తారు. ఇక్కడ నెయ్యి కారం దోశ వేస్తుంటే ఆ వాసన వీధి వీధంతా గుబాలిస్తూ ఉంటుంది. ఇక్కడ తయారు చేసే చట్నీ కూడా దోశ ప్రియులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ నెయ్యి కారం దోశ తిన్నవారు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మరో ప్రాంతంలో ఇలాంటి దోశ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరకదనే చెప్పాలి. నెల్లూరులో చేసే ఈ నెయ్యి కారం దోశకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇక్కడ దొరికే ఆ దోశ రుచిని ఒక్కసారి తిన్నారంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా సరే పదే పదే దోశ తినడానికి రావాల్సిందే. నెల్లూరులోని ప్రతి చోట ఈ కారం దోశలు దొరకవు. దొరికినా అంత రుచిని అందించవు. కేవలం కొన్ని హోటళ్లలో మాత్రమే ఈ అద్భుతమైన దోశలు దొరుకుతాయి. అయితే ఎక్కడెక్కడ అంత కమ్మటి దోశలు దొరుకుతాయో అక్కడి ప్రాంతవాసులకు బాగా తెలుసు. అందుకే కాస్త దూరం ఎక్కువైనా, ధర ఎక్కువైనా ఆ కమ్మటి కారం దోశనే తింటుంటారు. పిజ్జాలు, బర్గర్లు ఇలా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్న రోజుల్లో కూడా నెల్లూరు నెయ్యి కారం దోశలకు అభిమానులున్నారు. ఈ నెయ్యి కారం రెసిపీని మాత్రం చెప్పమని హోటల్ నిర్వాహకులు మొహం మీదే చెప్పేస్తుంటారు. నెల్లూరులోని ప్రతి ఇంట్లో కూడా నెయ్యి కారం దోశలు వేసుకుంటారు. కానీ ఈ హోటల్లో వేసినంత టేస్ట్ మాత్రం రాదనే చెప్పాలి. ఎప్పుడైనా నెల్లూరు వస్తే ఇక్కడ దోశ తినడం మాత్రం మర్చిపోవద్దు. ఈ నెయ్యి కారం దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది దాదాపు 30 ఇయర్స్ నుంచి ఉంది షాప్ ఇక్కడ. మేము తిరుపతి నుంచి వస్తాము. ఏ వర్క్ పైన వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ దోశ మిస్ కాకుండా తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెయ్యి కారం దోశ. ఇక్కడ దొరికే నెయ్యి కారం దోశ తయారీ విధానంగా కూడా అద్భుతంగా ఉంటుంది. దోశ పిండి తయారీ ఫార్ములా కూడా ప్రత్యేకం. ఈ షాపు యజమాని స్వయంగా దోశ పిండి తయారు చేస్తారు. అందుకే ఈ దోశ దశాబ్దాలుగా దోశ ప్రియులను వన్నె తగ్గకుండా ఆకర్షిస్తుంది. ఈ నెయ్యి కారం దోశ టేస్ట్ గురించి మాటల్లో చెప్పలేం. తిని రుచి చూడాల్సిందే, అంత మధురంగా ఉంటుంది. ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఈ దోశ నెల్లూరు స్పెషల్ టిఫిన్. నెయ్యి కారం దోశ కోసం సింహపురి వాసులు ఎగబడుతుంటారు. ఇక భోజన ప్రియులు, టిఫిన్ ప్రియులైతే ఒకేసారి 5-6 దోశలు లాగించేస్తారు. ఎన్ని తిన్నా ఇంకొక దోశ లాగిచ్చేద్దాం అనేంత స్పెషాలిటీ ఈ దోశకుందంటే ఆశ్చర్యం కలగక మానదు. బాగుంటుంది నెయ్యి కారం దోశ, ఇడ్లీ చానేళ్ళ నుంచి వస్తాం. ఇక్కడే తింటాం, ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాం. బాగుంది. ఉదయగిరి ఇక్కడికే వస్తాం, ఏ హోటల్కి పోతాం. బాగుంది, పర్వాలేదు. నెయ్యి కారమైనా, మామూలు దోశ, కారం దోశ అయినా, ఇడ్లీ అయినా అన్నీ బాగున్నాయి. మేము ఉదయం నుంచి వస్తున్నాం కదా, ఇన్ని హోటల్ లేవు, ఏడికే వస్తాం. టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కారము, ఇడ్లీ, దోశ, వడ మొత్తం బాగున్నాయి. మాది కడప నుంచి ఏడికి వస్తున్నాం తినడానికి. అప్పుడప్పుడు వచ్చినప్పుడు హాలిడేస్లో తిని పోతాం. టేస్ట్ మొత్తం బాగుంటుంది.